కరీంనగర్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ వద్ద ఘనంగా జరిగాయి. కొత్తపల్లి మాజీ వైస్ ఎంపీపీ భూక్యా తిరుపతి నాయక్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ ధ్యావ మధుసూదన్ రెడ్డి, నేతికుంట హరీష్ రాజు, ఆంజనేయులు, సందమల్ల రవి, వర్మ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నాడు కేసీఆర్ గారు నిర్వహించినటువంటి తెలంగాణ ఉద్యమంలో మరి కేసీఆర్ గారు నిర్వహించినటువంటి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనేటువంటి నినాదంతో మరి ఆ రోజు కేసీఆర్ గారు చేసినటువంటి పోరాటానికి తాను కూడా తోడుగా ఉండడానికి మరి ఆయన ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీని విడిచిపెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆనాడు విద్యార్థి ఉద్యమంలో కొనసాగినటువంటి మిత్రుడు, నాడు మరి తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసినటువంటి నాయకుడు, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి గారి జన్మదినాన్ని ఈరోజు వాళ్ళ యొక్క యువజన సంఘాల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా తెలంగాణ చౌక్లో సంబరాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. నాడు విద్యార్థి ఉద్యమంలో ఏ విధంగా అయితే పోరాటంలో ముందుండి భాగస్వాముల ఉద్యమాన్ని నిర్వహించిండో నేడు కూడా మరి రానున్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని తీసుకురావడం కోసం ఆర్నిశలు మరి ఉద్యమంలో ముందుకు సాగుతూ ఉన్నాడు. రానున్న రోజుల్లో మరి భగవంతుడు ఆయనకు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో భగవంతుడు మరిన్ని ఉన్నత పదవులు వచ్చే విధంగా ఆ దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ప్రత్యేకంగా దేవుని కోరుకుంటూ మరి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. గ్రంథాలయ సంస్థ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుడు మరి ఏనుగు రవీందర్ రెడ్డి గారి జన్మదినాన్ని మరి అభిమానులు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా నిర్వహించుకోవడం జరిగింది. వారి జన్మదిన కార్యక్రమాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. అదే కరీంనగర్ నగరంలో కేక్ కటింగ్తో పాటు మరి అన్నదాన కార్యక్రమాలు కూడా మరి నిర్వహించుకోవడం జరుగుతుంది. వారు తెలంగాణ ఉద్యమంలో అనేక లాఠీ దెబ్బలు మరి కేసులకు భయపడకుండా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది. మరి అదేవిధంగా వారికి గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కేసీఆర్ గారు నియమించిన తర్వాత గ్రంథాలయాన్ని ఒక రూపుమార్పులు మార్పి తెలంగాణ రాష్ట్రంలో అగ్రగామి గ్రంథాలయంగా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా మరి ప్రతిపక్షంలో కూడా ఇప్పుడు అనేకమైనటువంటి జైలు నిర్బంధాలు ఎదుర్కొంటూ మరి బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టత కోసం మరి ఎంతో కష్టపడుతూ వారు తెలంగాణ రాష్ట్రంలో మరి ఒక కరీంనగర్ జిల్లాలో ఒక ముఖ్య భూమిక పోషిస్తూ ఉన్నారు. వారు రానున్న రోజుల్లో గొప్పగా మరి పదవులు రావాలి, మరి నిండు నూరేళ్లు ఐశ్వర్యాలతో మరి ఉండాలని కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.